హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎండబ్ల్యూఎస్సి సబ్జెక్ట్ గురించి చూద్దాము. ఇది 4th సెమిస్టర్ అండి, ఈసీ వాళ్ళ కోర్ సబ్జెక్ట్. దీని గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఎలా చదవాలి, ఎలా చదివితే ఎన్ని మార్క్స్ వస్తాయి, ఇవన్నీ చూద్దాం. సరేనా? ఈ సబ్జెక్ట్ మోస్ట్లీ అంతా బ్లాక్ డయాగ్రామ్స్ మీద డిపెండ్ అయ్యే ఉంటుంది. మీకు ఆ బ్లాక్ డయాగ్రామ్స్ చూసి ఏం అర్థమైందో అది రాసినా మార్క్స్ బాగా వస్తాయి, ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకేనా? సో బ్లాక్ డయాగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, బాగా చూసుకోండి. సరే, దీంట్లో 5 చాప్టర్స్ ఉన్నాయి. థర్డ్ చాప్టర్ నుంచి వెయిటేజ్ 24 మార్క్స్, అంటే 10 మార్క్స్ క్వశ్చన్ కూడా ఇందులోనే నుంచి వస్తుంది. ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ 17 మార్క్స్ అండ్ ఫోర్త్ చాప్టర్ 5th చాప్టర్ 11 మార్క్స్. చాలా ఈజీగా ఉంటుంది సబ్జెక్ట్ అనేది, మొత్తం జనరల్గానే ఉంటుంది. ఇంట్రెస్ట్గా ఉంటే ఇంతకన్నా ఈజీ సబ్జెక్ట్ ఇంకొకటి లేదు. ఓకేనా? సో ఫస్ట్ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ చాప్టర్ రేడియో వేవ్ ప్రాపగేషన్ అన్నాం కదా, ఇది 17 మార్క్స్. మీరు మినిమం ఎంత టార్గెట్ పెట్టుకున్నారో దాన్ని బట్టి చదవండి. ఇప్పుడు ఫర్ సపోజ్ కొంతమందికి 60+ రావాలనుకో, థర్డ్ చాప్టర్ అండ్ థర్డ్ చదివితే ఓకే. శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు ఒకసారి మొత్తం సిలబస్ అంతా చూడండి. సిలబస్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది, ఈజీగా కవర్ చేసేయచ్చు. ఓకేనా? ఫస్ట్ చాప్టర్లో గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లిమిటేషన్స్ కానీ, అడ్వాంటేజెస్ కానీ, అప్లికేషన్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. తర్వాత దీంట్లో గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్ తర్వాత ఐనోస్ఫిరిక్ ప్రాపగేషన్ అని ఉంటుంది. దీంట్లో ఏమంటే ఒక్క ప్రాపగేషన్కి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఐనోస్ఫిరిక్ ప్రాపగేషన్ అన్నారనుకో, మీకు తెలీదు అనుకోకూడదు. స్కై వేవ్ ప్రాపగేషన్ని ఐనోస్ఫిరిక్ ప్రాపగేషన్ అంటారు. సో అలా కన్ఫ్యూజ్ అవ్వద్దండి, దీనికి ఆల్టర్నేట్ నేమ్స్ ఉంటాయి. తర్వాత దీంట్లో కొన్ని టర్మ్స్ ఉంటాయి. డిఫైన్ క్రిటికల్ ఫ్రీక్వెన్సీ అని, మ్యాక్సిమం యూజబుల్ ఫ్రీక్వెన్సీ. మీకు అక్కడ టిక్ పెట్టాను చూడండి, వాటి మాత్రం ఖచ్చితంగా మీరు చదివినాక ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఇన్ని టర్మ్స్ నేను చెప్పిన క్వశ్చన్స్ అనేవి కవర్ చేశారో లేదో. ఓకేనా? ఈ ప్రాపగేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. డక్ ప్రాపగేషన్ కానీ, ట్రోపోస్ఫిరిక్ స్కాటర్ ప్రాపగేషన్ కానీ, వేవ్ ప్రాపగేషన్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ తర్వాత సెకండ్ చాప్టర్ నుంచి 2.2, 2.3, 2.4 ఇవి టర్మ్స్ ఉన్నాయి కదా, షార్ట్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్. 2.5, 2.12, 2.13 అండ్ 2.14 ఇవి షార్ట్స్కి చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ యాంటీనాస్ ఉంది కదా, అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా తర్వాత ఎస్ఏకి ఏమొస్తాయి అంటే 2.7, 2.9 అండ్ 2.11, 2.12. లాస్ట్ 2.15 కూడా ఎక్కువ సార్లు అడిగారు ఎస్ఏకి, అది కూడా ఒకసారి చూసుకోండి. అండ్ తర్వాత మైక్రోవేవ్ కాంపోనెంట్స్ అండ్ డివైజెస్లో చూస్తే అసలు మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీస్ ఏంటి, దాంట్లో టైప్స్ ఏంటి, అది ఒకటి. అడ్వాంటేజెస్, అప్లికేషన్స్ ఓకే మీరు రాస్తారు. తర్వాత 3.8 ఉంది కదా, ఎక్స్ప్లెయిన్ రెక్టాంగులర్ వేవ్ గైడ్, సర్క్యులర్ వేవ్ గైడ్, అది కూడా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత టర్మ్స్ ఉన్నాయి కదా, 3.10 డామినెంట్ మోడ్ అంటే ఏంటి, కట్ ఆఫ్ వేవ్ లెంత్, అవి. స్టేట్ ద యూజ్ ఆఫ్ టీ జంక్షన్స్, ఈ ప్లేను, హెచ్ ప్లేను, హైబ్రిడ్ ప్లేన్ ఉన్నాయి కదా, వాటి గురించి చూసుకోండి. తర్వాత 3.13, 14, 15 అండ్ 17 ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్, అస్సలు మిస్ చేయొద్దు. 10 మార్క్స్ క్వశ్చన్లో కూడా ఇంక్లూడ్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత 3.16 ఉంది కదా, అది షార్ట్స్కి అడుగుతారు. ఓకేనా? ఇంకా రేడర్స్కి వచ్చినట్లయితే ప్రతిదీ కవర్ చేయాలి, ఎందుకంటే ఉండేది కొంతమందికి డెరివేషన్ రాదనుకోండి, వాళ్ళు 3 ఉన్నాయి కదా రేడార్ సిస్టంలో, పల్స్డ్ ఒకటి, కంటిన్యూస్ ఒకటి, ఎంటీఐ మూవింగ్ టార్గెట్ ఇండికేటర్. ఈ 3 ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. అడ్వాంటేజెస్, అప్లికేషన్స్ ప్రతి ఒక్కటి ప్రిపేర్ అవ్వండి, అప్పుడు మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. తర్వాత ఇది ఫ్రీ స్పేస్ రేడార్ రేంజ్ ఈక్వేషన్ ఉంది కదా, అది ఒకటి. క్లాసిఫికేషను, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్. నన్ను అడిగితే ఈ లెసన్ ఓవరాల్గా ప్రిపేర్ అయ్యేదే బెస్ట్, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ అన్ని ప్రిపేర్ అవుతారు. ఒక షార్ట్ ఒక ఎస్సే కదా, ఈజీగా రాస్తారు. ఓకేనా? ఇంకా శాటిలైట్ కమ్యూనికేషన్ విషయానికి వస్తే అసలు అప్లింక్, డౌన్లింక్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటి, శాటిలైట్ కమ్యూనికేషన్ ఒక బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది, అది. అడ్వాంటేజెస్, తర్వాత ట్రాన్స్పాండర్ ఏం చేస్తుంది, అప్లికేషన్స్ ఆఫ్ జీపీఎస్, అప్లికేషన్స్ ఆఫ్ డిటిహెచ్. ఇంతవరకు ప్రిపేర్ అవుతే చాలు, ఈజీగా స్కోర్ చేయొచ్చు. మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ పేపర్ చూపిస్తున్నాను, మోడల్ క్వశ్చన్ పేపర్ ఎలా అడుగుతున్నారు అని. ప్రతి దాంట్లో చూస్తే ఏముంది, ఇప్పుడు 10 మార్క్స్ క్వశ్చన్ మాత్రం థర్డ్ చాప్టర్ ఉన్నాం కదా, అది మాత్రం డైరెక్ట్గా రాదండి క్వశ్చన్, ఇండైరెక్ట్గా అడుగుతారు. మనకు ఆల్రెడీ దాని గురించి చదివి మ్యాటర్ అర్థమైంటే మనం అటెంప్ట్ చేయొచ్చు, లేదంటే మనకి ఏదో తెలియదు అట్లా అనుకుంటాము. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి.
ఇది అండి ఎండబ్ల్యూఎస్సి ఓవర్వ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.